ఇందాక హార్ట్ స్ట్రోక్ దగ్గర ఒక బ్రెయిన్ స్ట్రోక్ క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు, ఒక రైటర్. తను ఎంత ఫీల్ అయ్యాడంటే ఒక 6 నెలల పాటు ఏది హార్ట్ స్ట్రోక్ కాకుండా పెయిన్ ఓకే బ్రెయిన్ స్ట్రోక్ పర్సన్. అతను ఫ్యామిలీకి చెప్పేశాడు ఒక 6 నెలలు నాకు గోస్ట్ రైటర్గా ఎంతకాలం పనిచేస్తుంటే సడన్గా నాకు మెయిన్ రైటర్గా అవకాశం వచ్చింది. అతను నా శిష్యుడే. నాకు ఒక రోజు వచ్చి చెప్పాడు, అన్నా నాకు ఇలాగా రైటర్గా ఛాన్స్ వచ్చిందని నా శిష్యుడు వచ్చి చెప్తే నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను. సార్ నేను ఒక 6 నెలల పాటు మా ఫ్యామిలీకి కూడా వదిలేసి ఈ సినిమాని మనసా వాచా రాస్తాను సార్ అని చెప్పి వాడు రాశాడు. నాకు పోటీ రాబోతున్నాను నేను ఫీలింగ్లో, నేను వెయిటింగ్. అతను కష్టపడి రాస్తే ఆ డైరెక్టర్ మధ్యలో లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద కమెడియన్ చెప్పాడని ఒక ఆ కమెడియన్ వాడి ఇంటి ముందు ఎవడో తిరుగుతున్నాడు ఒక రైటర్. వాడు ఆ డైరెక్టర్కి చెప్పాడు. అప్పుడు ఆ కమెడియన్ రోజులు నడుస్తున్నాయి, ఇప్పుడు లేవు. ఆ ఫూల్ చెప్పాడని ఆ ఫూల్, ఆ డైరెక్టర్ అనే ఫూల్ ఆ మాటల రచయిత కింద నా శిష్యుడి కింద ఇంకోటి పేరు వేసాడు. ఓకే, వీడు షాక్, పేర్లు చూసుకుని షాక్ అయ్యాడు. సడన్గా పడిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్. మేమందరం కలిసి అపోలోలో జాయిన్ చేసాం. బ్రెయిన్కి ఏదో ప్రాబ్లం. గోపీమోహన్, శ్రీవాసు, నేను, అమెరికా నుంచి కొంతమంది ఫ్రెండ్స్ అందరూ సమ్ ఫండ్స్ వేసి ఆ పర్సన్ మళ్ళీ బతికాడు. ఇప్పుడు అతను ఇండస్ట్రీలో నెంబర్ 1 రైటర్ అవ్వబోతున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఒక మంచిని, ఒక టాలెంట్ని ఎవడో ఆపలేడు. ఎవడో ఫూల్ చెప్పాడని ఒక డైరెక్టర్ తలంచుకుని వాడికి రైటర్గా అవకాశం ఇచ్చి వాడి మాటలు వాడి పేరేసి ఆ పెయిన్ వీడు ఫీల్ అవుతాడు. 6 నెలల కష్టం ఎవడో మధ్యలో వచ్చి 4 రోజులు 4 సీన్లు రాస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇక్కడ ఇండస్ట్రీలో. అందరికీ అన్యాయం జరుగుతున్నాయి. డైరెక్టర్కి కూడా ఎక్కువ జరుగుతుంది, రైటర్కి జరుగుతుంది. అదే ఇండస్ట్రీ కామన్. కష్ట నష్టాలు కామన్. బాహుబలి లాంటి ఇండస్ట్రీకి ప్రతిష్టాత్మకమైన సినిమా, ఇండియా గర్వించదగ్గ సినిమా. ఆ సినిమాకి రైటర్ తెలియనప్పుడు మేమేదో కోన్కెస్గా గొట్టంగాళ్ళం 20-30 కోట్ల సినిమాలు 10 కోట్ల సినిమాలు చేసేవాళ్ళం. మేము ఎలా తెలుస్తాం?